మెగాస్టార్ చిరంజీవి తెలుగువారి గుండెల్లో దశాబ్దాల పాటు రారాజుగా వెలిగిన సినీ సూపర్ స్టార్ మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి రాజకీయ ప్రస్థానం అర్ధాంతరంగా ముగిసిపోయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సంచలనంగా మారిపోయాయి. నాటి ప్రజారాజ్యమే నేటి జనసేనగా రూపాంతరం చెందింది అంటూ బిగ్ బాస్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు సెన్సేషన్గా మారిపోయాయి. అసలు చిరంజీవి వ్యాఖ్యల వెనుక ఆ మర్మం ఏంటి? రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చిరంజీవికి అభిమానులున్నారు. ఒకానొక టైంలో చిరంజీవి సినిమాల కోసం జనం ఎంత పిచ్చెక్కిపోయారో చెప్పనక్కర్లేదు. ప్రత్యేకించి చిరంజీవి సినిమా రిలీజ్ అంటే చాలు వేలలో థియేటర్ల ముందు జనం గుమిగూడి తొక్కిసలాటలు జరిగి ఎంతోమంది ప్రాణాలు సైతం కోల్పోయారు. అంతటి ప్రజాదరణ ఉన్న చిరంజీవి ప్రజారాజ్యంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా అర్ధాంతరంగా కథ ముగిసిపోయింది. కానీ ప్రజారాజ్యం విలీనం తర్వాత కేంద్ర మంత్రిగా చిరంజీవి కాంగ్రెస్లో పనిచేసిన ఆ తర్వాత పదవీకాలం పూర్తయిన తర్వాత నుంచి రాజకీయాల్లో సైలెంట్గా ఉండిపోయారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. కాంగ్రెస్ చిరంజీవిని తమవాడిగా చెప్పుకుంటున్న చిరంజీవి మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కడా రాజకీయంగా యాక్టివ్గా కార్యక్రమాల్లో పాల్గొనలేదు. పొలిటికల్గా కామెంట్స్ కూడా చేయలేదు. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీ, టీడీపీ, జనసేనలను జట్టు కట్టి కూటమిగా పోటీ చేయడంలో కీలక పాత్ర పోషించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని దేశం మొత్తం గుర్తించిన పరిస్థితి. అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ సభలో పవన్ కళ్యాణ్ చిరంజీవుల చేతులను పట్టుకుని పైకెత్తి ప్రజలకు అభివాదం చేసిన మోదీ ఆనాడే ఏదో సంకేతం ఇస్తున్నారంటూ రాజకీయ పరిశీలకులు చర్చించుకునే అవకాశం కల్పించింది. అయితే ఆ తర్వాత కిషన్ రెడ్డి ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో చిరంజీవి, మోదీ కలుసుకున్నారు. దీంతో అప్పట్నుంచే బీజేపీ చిరంజీవికి గ్యాలం వేస్తోందని, ఆయనకేదో పదవి కట్టబెట్టబోతోందని, ప్రత్యేకించి రాజ్యసభ కేటాయించి కేంద్ర మంత్రి పదవి కూడా కమలనాథులు చిరంజీవికి ఇవ్వబోతున్నారని, దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మెగా అభిమానులను పూర్తిగా తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ తహతహలాడుతోందని రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజల్లోనూ చర్చ జరిగింది. అయితే గతంలో చిరంజీవి తాను మళ్లీ రాజకీయాల్లోకి రానని చెప్పిన పరిస్థితి. కానీ తాజాగా చేసిన కామెంట్లు చూస్తుంటే నాటి ప్రజారాజ్యమే నేటి జనసేనగా రూపాంతరం చెందింది అని చిరు చేసిన కామెంట్స్ చూస్తుంటే ఆయనకు మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవ్వాలని ఉందా? అందుకు బీజేపీ ఫోర్స్ చేస్తుందా? జై జనసేన అని చిరంజీవి అంటున్నారు కాబట్టి జనసేనలోని చిరంజీవి యాక్టివ్ పాలిటిక్స్ చేస్తారా? అదే జరిగితే ఏపీ రాజకీయాల్లో పరిణామాలు ఏ విధంగా మారబోతాయి? జస్ట్ చిరంజీవి కామెంట్స్ వరకే పరిమితమా, లేదంటే నిజంగానే రాజకీయాల్లో రీఎంట్రీ ఇస్తారా? రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న ప్రశ్నలు ఇవే. ఎప్పుడూ లేనిది చిరంజీవి నోట ప్రత్యక్షంగా జనసేన ప్రస్తావన రావడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చిరంజీవి వ్యాఖ్యల వెనుక బీజేపీ పెద్దల వ్యూహముందని, ఇక చిరంజీవి పాలిటిక్స్లో యాక్టివ్ అవ్వడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే వినిపిస్తున్న టాక్ నిజమేనేమో అన్న భావన రాక మానదు. ఇదిలా ఉండగా అప్పటి ప్రజారాజ్యంలో ఉన్న నాయకులు కొందరు ఇప్పుడు వేరువేరు పార్టీల్లో ఉంటే మరికొంతమంది రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వారందరినీ జనసేన వైపు మళ్లించడమే చిరంజీవి వ్యాఖ్యల ఆంతర్యమని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతం దిశగా వేగంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే జనసేన భవిష్యత్తు కోసం చిరంజీవి తన వంతు కృషి చేస్తున్నట్లు అనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ మెగాస్టార్ చిరంజీవి కోసం ప్రయత్నాలు చేస్తోందంటూ వార్తలు వచ్చాయి. అయితే దానికి చిరంజీవి ఎప్పుడూ సమాధానం చెప్పలేదు. సినీ వేడుకల్లో మాత్రం మరోసారి రాజకీయాల్లోకి వెళ్లేది లేదని సంకేతాలిచ్చారు. అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఎన్నడూ తన అన్న రాజకీయాల్లోకి రావాలని కోరుకోలేదు. ఆయనను ఒక పెద్ద మనిషి తరహాలో చూడాలని మాత్రమే భావించారు. కానీ అటువంటిది అనూహ్యంగా చిరంజీవి జై జనసేన అని నినదించడం మాత్రం ప్రత్యేకమే. నాటి ప్రజారాజ్యమే నేటి జనసేన అంటూ వ్యాఖ్యానించడం మాత్రం సంచలనంగా మారింది. అయితే చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎటువంటి రాజకీయ ప్రకటనలు చేయడం లేదు. ఈ ఎన్నికల్లో మాత్రం పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్కు మద్దతు తెలిపారు. పవన్ కళ్యాణ్కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా కూటమికి మద్దతు తెలుపుతూ సంకేతాలు పంపారు. అటు తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. మెగా బ్రదర్స్తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రజలకు అభివాదం చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అప్పట్నుంచి మెగాస్టార్ చిరంజీవి కోసం బీజేపీ ప్రయత్నిస్తోందన్న కామెంట్స్ ప్రముఖంగా వినిపించాయి. కానీ అటువంటిదేమీ జరగలేదు. అయితే తాజాగా జై జనసేన అన్న నినాదం చిరంజీవి నోటి నుంచి వినిపించడంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర పెద్దలే చిరంజీవితో ఆ మాట అనిపించారన్నది ప్రధాన కామెంట్. అయితే చిరంజీవిని బీజేపీలోకి తీసుకువెళ్తారే కానీ ఎందుకు జనసేనకు జై కొట్టిస్తారన్నది ప్రశ్న. అయితే ఏపీలో బీజేపీతో పాటు జనసేన బలం కూడా పెరగాలని భావిస్తున్నారు కమలనాథులు. పవన్కు జాతీయ స్థాయిలో ఎనలేని ప్రాధాన్యత ఇస్తోంది బీజేపీ. ఈ తరుణంలో చిరంజీవి రాజకీయ ప్రకటన చేయడం మాత్రం తీవ్ర చర్చగా మారింది. దీని వెనుక వ్యూహం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పాగా వేయడం జాతీయ పార్టీలకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టమైన పని. ఎందుకంటే ఒకవైపు తెలుగుదేశం, ఇంకోవైపు వైసీపీ ప్రాంతీయ పార్టీలుగా ప్రజల్లో బలంగా నాటుకుపోయాయి. వైసీపీ ఘోరంగా ఓడిపోయిన 40% ఓట్లతో ఆ పార్టీ క్షేత్రస్థాయిలో ఓటింగ్ పరంగా బలంగానే ఉంది. ఇలాంటి తరుణంలో జాతీయ పార్టీ అయిన బీజేపీ ఏపీలో పుంజుకోవాలంటే ఖచ్చితంగా తమకు బలమైన నాయకులు కావాలని భావిస్తోంది. తమ కోసం త్యాగం చేసిన నమ్మక మిత్రుడు పవన్ ఒకవైపు అండగా ఉన్నా ఇంకోవైపు చిరంజీవిని కూడా లాక్కువస్తే తమ పని మరింత సులువవుతుంది అన్న భావనలో ఉందట బీజేపీ. అందుకే చిరంజీవిని మధ్యకాలంలో బాగా ఫోర్స్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. రాజకీయ వ్యూహాలు రచించడంలో నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం దిట్ట. ఏ నిర్ణయం తీసుకున్నా దానివల్ల బీజేపీకి ఎంత లబ్ధి జరుగుతుందనే ఈ ఇద్దరు నేతలు ఆలోచిస్తారు. ప్రస్తుత రాజకీయాల్లో ఇది చాలా అవసరం. గతంలో వీరిద్దరూ తీసుకున్న నిర్ణయాలు బీజేపీకి ఎంతో లాభం చేశాయి. అయితే అవి నార్త్ ఇండియా వరకే పరిమితమయ్యాయి. సౌత్ పై పట్టు కోసం వీరు ఎంత ప్రయత్నించినా అనుకున్న స్థాయిలో ఫలితాలు రావడం లేదు. దీంతో ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ మరో గట్టి ప్లాన్ వేసినట్టు పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెట్టిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. చిరంజీవి మెగా సామ్రాజ్యానికి అధిపతి, వివాదరహితుడు, అత్యంత ఆదరణ ఉన్న వ్యక్తి, బిగ్గర్ దాన్ బచ్చన్ అనిపించుకున్నవాడు. అలాంటి వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తెలుగు ప్రజలకు మరింత చేరువవ్వాలన్నది బీజేపీ బిగ్ స్కెచ్. మరి బీజేపీ కోరికను బిగ్ బాస్ నెరవేరుస్తారా? మళ్ళీ అన్నయ్యను రాజకీయ చదరంగంలో చూడగలమా లేదా అన్నది కాలమే తేల్చాలి.